వెల్కమ్ లావ్ అండ్ సన్ బ్లాగ్స్ క్యాటరింగ్ స్టైల్ దోసకాయ పచ్చడి చూడండి. ఒక దోసకాయ చిన్నది, చింతకాయ తొక్కు, దోసకాయ పైన పీల్ చేసి లోపల విత్తనాలు తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి, చింతకాయ తొక్కు, పచ్చిమిర్చి రన్ చేసుకొని ఉల్లిపాయ వేసుకొని ఒక్క ముక్కగా రన్ చేసుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కలు ఒక ముక్కగా రన్ చేయాలి. మరీ మెత్తగా పేస్ట్లా చేస్తే బాగుండదు. తర్వాత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకునేవాళ్ళు. ఆ తాలింపుని తీసి దోసకాయ పచ్చట్లో వేయవాలి. వేడి వేడి రసం, 3 స్పూన్ల కందిపప్పు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకొని మిక్సీలో రన్ చేయవలను. మిక్సీలో టమాటా, కొత్తిమీర మెత్తగా కాకుండా కొంచెం ఒక ముక్కగా రన్ చేసుకోవాలి. రన్ చేశాక కొంచెం చింతపండు తీసుకొని చింతపండు రసం తీసుకొని ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని వాళ్ళను బౌల్లోకి వేసుకొని అందులో పసుపు, ఉప్పు, ఇందాక రసం చేసుకున్న పేస్ట్ రసం పౌడరు, టమాటా, కొత్తిమీర అంత పేస్ట్ కలుపుకొని ఒక బాండలు తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకునే వాళ్ళం. ఇంగువ వేసి పోపు పెట్టుకొని ఆ పోపు బాగా వేగిన తర్వాత రసం బాగా 2 పొంగులు రానిచ్చి సిమ్లో పెట్టుకొని తెల్లనివ్వాలి. టేస్టీ రసం రెడీ. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. ప్లీజ్ కామెంట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. 2 పొంగులు రానిచ్చి అలా సిమ్లో పెట్టుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.